వాడికి దుర్బలము జరుగుతుందో ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి మహిమ. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేం చేతును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనేం చేయాలో ఆలోచిస్తున్నట. పంటంతా నాకు సమకూర్చబడ్డ స్థలం లేదు, ఏం చేయాలి ఇదంతా? ఒకవేళ బీదలకి ఇచ్చి ఉంటే, ఒకవేళ దేవునికి దాంట్లో దశభాగం ఇచ్చి ఉంటే కదా ఆ పంటకి ఒక న్యాయం చేకూరేది కదా. దేవునికి స్తోత్రం. అయితే ఏం చేసిందంటే ఏం చేయాలో ఆలోచించుకోలేక తనలో తాను ఆలోచించుకొని ఇలాగా చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నేను నా ధాన్యమును దానిమంతటి నేను ఆస్తిని సమకూర్చుకొనునని అనుకొని నిర్ణయించుకున్నట్ట. దేవునికి స్తోత్రం. నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అని. అయితే దేవుడు వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవు స్థిరపరిచినవి ఎవరిని? దేవునికి స్తోత్రం. ఎవరి వగునని అతనితో చెప్పాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొను వాడు అలాగనే ఉండునని చెప్పాడు. రాత్రి అంతా చేసినట్ట, మొత్తం అయిపోయి రాత్రి దేవుడు ఒకటే మాట. దేవుడు ఏమన్నాడట? ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసుకుపోతున్నా, ఏం చేస్తావు ఇవన్నీ? అదే బీదలకు ఇచ్చి ఉంటే దేవుడు దయ చూపేవాడు. బీదలకు కనికరించి ఉంటే నీ మీద కనికరం వచ్చేది. కనికర చూపు కేవలం దేవుడిది. ధనము కంటే ప్రభువునే మనం ఎక్కువగా నమ్మాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు బలము మనకు అనుగ్రహించిండు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎక్కడ చూసినా ఎంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతో దేవుడు మనకు జీవితాలు కట్టడానికి ఎంత చక్కగా బలవంతుడైన దేవుడిని కలిగి ఉన్నామంట. మనం యెషయా 9వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు, చూద్దాం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అదే 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు. బలవంతుడైన దేవుని కలిగి ఉన్నాం. ధనాన్ని ఇచ్చే దేవుని కలిగి ఉన్నాం. ధనం వైపు పరిగెత్తడం, దేవుని వైపు పరిగెత్తినప్పుడు, ధనం ఇచ్చే దేవుని మనం పట్టుకున్నప్పుడు మన అక్కర్ల కంటే అవసరతల కంటే ఎన్నో విధాలు ఆయన మన కోసము సమకూర్చి, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుందాక. ప్రభు అన్ని కూడా మనకు జీవితాలలో ఇవ్వడానికి ఎంతగా, హల్లెలూయా. మూడోది ఏంటి? బలము. బలమునిచ్చే దేవుని కలిగినాం. మొదటిది అందము, రెండోది ధనము, మూడోది బలము. దేవునికి స్తోత్రం. కీర్తనలు 62వ అధ్యాయము 11వ వచనం. బలము నాదని దేవుడు ఒక మాట సెలవిచ్చాను, రెండో మారు కూడా దేవుడు సెలవిచ్చినాడు. ఏమని? హల్లెలూయా, బలమే నాదని. దేవునికి మహిమ కలుగుతుందాక. మనము ఈ బలము దేవుడిది మనం పొందుకుంటే, సమాధానకర్త అయిన అధిపతి కంటే బలవంతుడు మన దేవుడు. మన ప్రతి సమస్యకి ఆయన ఎన్నో గొప్ప విజయాలు మనకు అనుగ్రహించి బలవంతులుగా ఈ భూమి మీద మన జీవితాలు పరలోక రాజ్యానికి కనెక్షన్ ఇచ్చి భూమి మీద బలవంతులు వలె జీవించడానికి ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి, సొంత బలం పని చేయదు, సొంత తెలివితేటలు మనకి ఏవి కూడా పని చేయవు. దేవుడికి మహిమ కలుగుందా. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రం. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకర నీకే స్తుతులు, స్తోత్రాలు చేశాను. అన్ని రకాల బిడ్డలను ఆశీర్వదించి దీవించి సహాయత దయచేసి నీ కృపాని కనికరంతో నడిపిస్తున్న స్తోత్రాలు చేస్తే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.